వారికి సడన్గా పవన్ కళ్యాణ్కి కులం అంటాడు. నాకు నిజంగా చెప్పాలంటే నా జీవిత కాలంలో ప్రతి సభలో కూడా చెప్తాను సిగ్గు లేకుండా, నాకు నిజంగా చిన్నప్పటి నుంచి నేను మనిషినన్న భావన తప్ప నా రంగు ఎలా ఉంటానో, నేను రూపు ఎలా ఉంటుందో, జుట్టు నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందో నాకు తెలియదు. అలాంటిది ఈ నా రక్తం ఎరుపు రక్తం, నేను చాలా మామూలు మనిషిని. నా కులం లేదు, నాకు మతం లేదు, ప్రాంతం లేదు. మా నాన్న అలా పెంచారు, మా అమ్మ సంస్కారం నేర్పింది. ఆ సంస్కారం ఉండబట్టే, కులాలకి అతీతంగా ఉండబట్టే ఒక తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా 2014లో మద్దతు పలకగలిగాను. అది తెలుగుదేశం పార్టీ మర్చిపోకూడదు. అలాంటి నన్ను చూడండి, ఒక జెండా మట్టుకుంటే, ఒక పార్టీ జెండా పట్టుకుంటే నాకు నెక్స్ట్ పదవి ఏమి ఇస్తామని అడుగుతారు. అలాంటిది వారి పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 సీట్లు ఎవరి వల్ల వచ్చింది? జనసేన వల్ల వచ్చింది. వారికి జనసేన అండగా నిలబడకపోతే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ? మరి వారు మనకిచ్చింది ఏంటి అంటే రిటర్న్ గిఫ్ట్, నాకు కులం అంటగట్టారు ఆయన కొత్తగా. పోనీ దాంతో ఆగల, నా తల్లిని వాళ్ళ అబ్బాయి ధృతరాష్ట్రుడు లాగా వాళ్ళ కొడుకు వాళ్ళు అంటారు, మేము లోకేష్ వాళ్ళ అబ్బాయిది ఒక స్టేట్మెంట్ చదివాను ఈ మధ్యన, మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గౌరవం అండి, ఆయన అంటే మాకు ఇష్టం, ఆయన ఎందుకో మా మీద విరుచుకు పడుతున్నారంటే, ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయి కానీ నేను ఎదురుగా కనిపిస్తే చాలా మర్యాద ఇస్తారు, టీ కూడా ఇస్తారు, టీ కూడా తాగుతాను. వెనక నుంచి పొడి చేస్తారు, వెనక నుంచి తిడతారు, వెనక నుంచి బూతులు తిట్టిస్తారు. ఒక 6 నెలలు నన్ను తిట్టించారు రకరకాల మాధ్యమాల ద్వారా, భరించాను. కానీ ఆఖరికి లోకేష్ స్థాయి వ్యక్తులు కూడా, వారు కూడా ఒక తల్లికి బిడ్డే కదా, మరి నా తల్లిని ఎలా దూషించగలిగారో నాకు నిజంగా అవగతం కాలేదు, చాలా బాధ కలిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే, మా అమ్మ నన్ను చాలా సంస్కారంగా పెంచితే అలాంటి నా తల్లిని ముఖ్యమంత్రి గారు అబ్బాయి దూషించాడు ఒక డిజైన్ ప్రకారం. నాకు చాలా బాధ కలిగింది. అంటే ఎందుకు దూషించారంటే, పవన్ కళ్యాణ్ కోపం వచ్చేది అనేస్తాడంటే నేను పడతాను, నేను సామాన్యుని, నాకు మాధ్యమాలు లేవు, ఛానల్స్ లేవు, పేపర్ లేవు, డబ్బులు లేవు, వేల కోట్లు లేవు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది నాకు. 2014లో నేను ఒక పద్యం చదివాను, అసలే గాఢాంధకారం, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ ధైర్యమే ఒక కవచం. ఇది ఎవరు రాశారు తెలుసా? తణుకులో పుట్టిన మహానుభావుడు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాశాడు. అంటే మీరు 6 నెలలు కాదు, 9 నెలలు కాదు, 9 సంవత్సరాలు తిట్టినా తెలుగుదేశం నాయకులు ముందేమో మర్యాదలు ఇచ్చి వెనక నుంచి నానా బూతులు తిట్టించి నన్ను, నా కుటుంబాన్ని, నా తల్లితో సహా, మీరు ఇంకా 12 సంవత్సరాలు తిట్టినా నేనేమి చెక్కు చెదరను. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తణుకులో పుట్టిన తిలక్ స్ఫూర్తిని జీర్ణించుకున్నవాడిని. దెబ్బ పడే కొద్దీ ఎదుగుతాం, జాగ్రత్త, కబార్దార్. ఇలాంటి పైకి మర్యాదలు ఇచ్చి వెనకాల నుంచి పొడిస్తే మేము గత తరం నాయకులు కాదు, గుర్తుపెట్టుకోండి. దెబ్బకి దెబ్బ తీసే నాయకులం, ప్రజలం, గుర్తుపెట్టుకోండి. మర్యాదిస్తాం, భరిస్తాం, సహిస్తాం. అవసరమైతే ఏం చేస్తామో మనం చెప్పక్కర్లేదుగా, మీకు అర్థమై ఉంటుందిగా.
సరే ఎప్పుడు 4 సంవత్సరాలు అయింది. ఒక్క డంప్ యార్డ్ సరిగ్గా లేదు, ఒక కాలువ సరిగ్గా చేయలేదు. కానీ 15 రోజుల్లో అంటే 1000 కోట్ల అభివృద్ధి చేస్తారంట వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏం మాట్లాడతారు? దీంట్లో కూడా దోచేసుకోండి, సిగ్గుండాలి మీకు. సరే వాళ్ళ గొడవ మనకెందుకు, జనసేన వస్తే ఏం చేస్తాం మాట్లాడుకుందాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.